ట్రంప్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ట్రంప్కి కోపం వచ్చాయి కదా ఇదన్నీ చేస్తున్న సందర్భం. ట్రంప్కి ఈ నేపథ్యంలో కదా, అంటే రష్యా నుంచి అక్కడ దిగుమతి చేసుకుంటున్నాం, ఎంత వద్దన్నా కూడా దిగుమతి చేసుకుంటున్నాం అనే కోణంలో కదా ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ ఆగ్రహంతోనే కదా ఈరోజు శాంక్షన్స్ విధించిన సందర్భం. 50% ఆఫ్ శాంక్షన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు రణ్దీప్ జైస్వాల్ ఏమంటున్నారంటే కనుక ఇండియా ఈజ్ సిగ్నిఫికెంట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, ఆయిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు, వీటి విషయంలో ఇటు సిగ్నిఫికెంట్ ఇంపోర్టర్ అని చెప్పుకొస్తూనే at the same time it has been our consistent priority to safeguard the interest of the Indian consumer in a volatile energy scenario. కాస్త అనిశ్చితి ఉంది ఇంధనాల విషయంలో, ఇంధన సరఫరా విషయంలో కావచ్చు, ఇంధనాల విషయంలో కావచ్చు, ఎనర్జీ సినారియోలో కాస్త అనిశ్చితి ఉంది. కాబట్టి ఇండియన్ కన్స్యూమర్కి వాళ్లకు ఏదైతే మేలు జరుగుతుందో వాటి విషయంలో, ఆ మేలుని కాపాడే విషయంలో కావచ్చు, వాటి విషయంలో మేము ఎప్పుడు నిక్కచ్చిగా ఉంటాము అని చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఆర్ ఇంపోర్ట్ పాలసీస్ ఆర్ గైడెడ్ ఎంటైర్లీ బై దిస్ ఆబ్జెక్టివ్. మా దిగుమతి చేసుకునే మా పాలసీ అంతా కూడా, అంటే ఇంపోర్ట్ పాలసీస్ అన్నీ కూడా దీనికి కట్టుబడే ఉంటాయి. టూకీగా చెప్పాలంటే అండి, మన దేశ ప్రయోజనాలకు ఏదైతే లాభం చేకూరుతుందో అదే మేము చేస్తాం, దానికి తగినట్టుగానే మా అడుగులు ఉంటాయి, దానికి తగినట్టుగానే మా పాలసీలు ఉంటాయి, దానికి తగినట్టుగానే మేము అడుగులు వేస్తాం అంటూ కూడా ఇటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పుకొచ్చింది. ఇంకా ఏముంటుందంటే కనుక ensuring a stable energy prices and secured supplies have been the twin goals of our energy policy. This includes broad basing our energy sourcing and diversifying as appropriate to meet market conditions. Market conditions కి సంబంధించి అనుగుణంగా అండ్ అలాగే ఇంధనానికి సంబంధించి, అది గ్యాస్ కావచ్చు లేకపోతే ఎనర్జీకి సంబంధించి అంటే ఆయిల్ కావచ్చు, వీటి విషయంలో మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ మనకి తక్కువగా దొరుకుతోంది అనేది దాన్ని మేము చూసుకొని దానికి తదనుగుణంగా మేము ఆ మార్కెట్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతోంది. సో ఇదే అమెరికా ఇరాన్ నుంచి మనం కొనుగోలు చేస్తాం, పక్కనే ఉంటుంది ఇరాన్ నుంచి కొనుగోలు చేసినప్పుడు మన మీద ఆంక్షలు విధించింది. అప్పుడు ఇంకా తప్పక మనం ఇరాన్ని పూర్తిగా బంద్ చేసేసాం. ఐ థింక్ ఇప్పుడు బహుశా పూర్తిగా లేదనుకుంటా, నాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రం. ఇప్పుడు కంప్లీట్గా మనకి 40% రష్యా నుంచే. బట్ అలా అని చెప్పి వీళ్ళేం, ఈ పశ్చిమ దేశాలు ఏవి వీళ్ళేం తినగలేరు కదా, వీళ్ళు కూడా అక్కడి నుంచే కొనుక్కుంటున్నారు కదా, మరి అది ఎందుకు ట్రంప్ కనిపించట్లేదు బహుశా ఆలోచించుకోవాలి. లాస్ట్ పాయింట్ మీరు చూడొచ్చు ఇంట్రెస్టింగ్గా. where the US is concerned, we have for many years sought to expand our energy procurement. This has steadily progressed in the last decade. The current administration has shown interest in deepening energy cooperation with India. Discussions are going on to kuda. Interesting. ఇక్కడ ఏమంటుంది, where the US is concerned, we have for many years sought to expand our energy procurement. అంటే మనం కూడా ఎనర్జీని, అంటే ఈ ఆయిల్ని కావచ్చు, గ్యాస్ని కావచ్చు, ఇంధన కొనుగోలు విషయంలో డైవర్సిఫికేషన్ అంటే చాలా చోట్ల నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం, కేవలం ఒక చోటు నుంచే కాదు. ఇదే అంశానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది, చాలా వేదికల్లో చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ళు ఒక వేదిక మీదే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక వేదిక కాదు, మేము డైవర్సిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన ఇంధన కొనుగోలు విషయంలో రష్యా మాత్రమే కాదు, మిగిలిన మార్కెట్ని కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఒకవేళ అవకాశం ఉంటే తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇరాన్కి సంబంధించి అడ్డుకట్ట వేశారు, ఇప్పుడు ఇరాన్ నుంచి వద్దంటున్నారు, మనకి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈరోజు రష్యా నుంచి గొట్టం వేసుకొని గొట్టాన్ని భూమిలో జొప్పించి మరి ఇటు రష్యా నుంచి నేచురల్ గ్యాస్ని తీసుకెళ్తున్న ఈ పశ్చిమ దేశాన్ని ఎందుకు ప్రశ్నించేది అగ్రరాజ్యం? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళని అడగడానికి స్కాట్ బెసెంట్ కావచ్చు, ఉన్నారు ఈ తొండి బ్యాచ్ అంతాను, వీళ్ళెవరికి అసలు అవగాహన లేదా? అక్కడ ప్రజలంటే పట్టదా? భారత్ని టార్గెట్ చేయాలనుకుంటే ఎస్, ఇలా మేము భారత్ని టార్గెట్ చేస్తున్నామని చెప్పండి, ప్రపంచ దేశానికి అర్థమవుతుంది. ఒక పక్కేమో అది రెండు నాలుకల ధోరణి దేనికి? ఒక పక్క మీరే అంటారు భారత్ కావాలని చెప్పి, ఇంకో పక్క మీరే అంటారు భారత్ మేము శాంక్షన్స్ వేస్తామని చెప్పి. ఎలా ఉంటుందంటే ఈ చేత్తో పెడతాను, ఈ చేత్తో కొడతానంటే ఎవరు ఊరుకుంటాడు? ఎవడు పెట్టాల్సిన అవసరం లేదు, మొట్టికాయ లేదని చెప్పి ప్లాన్ చేస్తే కనుక భారత్ కూడా అదే సమాధానం చెప్తుంది. ఆఫ్ కోర్స్ ఎవడికి ఎలా మెలగాలో భారత్కి తెలుసు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు తెలిసిందేగా, సింహమైనా పులైనా ఏం చేస్తుంది?
ఒక అడుగు ముందుకు వేయాలంటే, ఒక అడుగు ముందుకు భీకరంగా వేయాలంటే 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది. ఆ 4 అడుగులు వెనక్కి వేస్తుంది కదా అని చెప్పి పులినో సింహాన్నో తక్కువగానో చులకనగానో చూసాం అనుకుందాం, ఇంకంతే సంగతులు. కాబట్టి వెనకడుగు ఒక 2 అడుగులు పడ్డాయనుకుందాం, తప్పేం కాదు. వేగం పుంజుకోవడానికి ఏం చేస్తూ ఉంటాం? ఏం చేస్తాం? ఒక బాల్ని దూరంగా విసరాలి. ఇలా నేను పట్టుకున్నాను ఒక బాల్ని దూరంగా విసరాలంటే ఏం చేస్తాను? నాకు ఆ పొటెన్షియాలిటీ కోసం ఏం చేస్తా? కాస్త వెనక్కి తీసుకుంటా. వెనక్కి తీసుకొని ఆ ఎనర్జీతో నేను పుష్ చేస్తా, కాస్త ముందుకు కొడతా. అలా వెనక్కి తీసుకున్నా అని చెప్పి మనం వెనకడికి వేసినట్ట కాదు కదా. సో ఇప్పుడు ప్రపంచ దేశాలని మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. ప్రపంచ దేశాలని టార్గెట్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అనేది. సో ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఒకటే చెబుతోంది, ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత ప్రజల ప్రయోజనాలకు సంబంధించి కోర్స్ ఇప్పటికీ చూడండి ట్రంప్ ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. ఇటు రష్యాతో మాట్లాడాను అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం ఉంది, భారత్తో మాట్లాడాను అని చెప్పి అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకా ఇంట్రెస్టింగ్గా మొన్నటికి మనం మాట్లాడుకుంటే బ్రిక్స్ నుంచి అన్ని దేశాలు బయటకు వచ్చేయాలి అని చెప్పుకొచ్చిన సందర్భం. మహా అయితే ఈ ఎత్తుగాడు ఎన్నేళ్ళు ఉంటాడు? ఇంకొక 4 ఏళ్ళు ఉంటాడా? ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడా? పోనీ పూర్తి స్థాయిలో 4-5 ఏళ్ళు ఉంటాడా? పరిస్థితి ఏంటి? ఒకవేళ అమెరికా ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న మంత్రులు కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 150 కోట్ల జనాభా. కోర్స్ మీరు ఎంత తొక్కేయాలి, ఎంత నియంత్రించాలనుకుంటే మీ విశృంఖలత్వానికి సంబంధించి, బహుశా చాలా పెద్ద పదవి నేను వాడుతున్నాను ఇక్కడ, మీ విశృంఖలత్వానికి ఆ రెక్కలు తెగిపోయే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ పర్యవసానాలని అనుభవిస్తున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ పర్యవసానాలు అనుభవిస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. ట్రంప్కు భయపడే రష్యాకు మోదీ దూరం అవుతున్నారా అనే క్వశ్చన్ ఇప్పుడు రైస్ అవుతున్న నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా 60-40%లో మనకు అనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే ఎటువంటి అడుగులు వేయబోతోంది భారత్? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటే చెబుతోంది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఎవరు? భారత ప్రభుత్వం. మన ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు, మన ప్రభుత్వం చెప్తున్నప్పుడు దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి? ఎస్, ఇంటర్నల్గా ఎన్నైనా ఇష్యూస్ ఉండొచ్చు కాక, బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ద నేషన్ యూ హ్యావ్ టు బి యునైటెడ్. అంతే కదా, ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. కొంపలో కొట్లాట ఎంతైనా ఉంటూ ఉంటుంది. అన్నదమ్ముడు కొట్టుకోరా, లేకపోతే అక్క చెల్లెళ్ళు కొట్టుకోరా, ఇటువంటి సిచ్యువేషన్స్, కొట్టుకోరా ఇన్ ద సెన్స్ చిన్న చిన్న మాటలు జరుగుతూ ఉండవా? సో ఇటువంటి తరుణంలో ఇటు భారత్ ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది ప్రపంచ దేశాలకి? ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అపోజిషన్స్ పార్టీస్ అని యునైటెడ్గా ముందుకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, మళ్ళీ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతుంది భారత్? ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి.